Namaste and welcome to Storyboard. అమర్నాథ్ యాత్ర మళ్లీ రక్తసిక్తమైంది. అమర్నాథుణ్ణి దర్శించుకుని వస్తున్న యాత్రికుల బృందం మీద జరిగిన దాడిలో 7 భక్తుల ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది. అమర్నాథ్ యాత్రికులకు అడుగడుగునా భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న ఈ ఉగ్రదాడి ఎలా జరిగింది? మంచుదారిలో పేలిన తూట. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి. చీకట్లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. స్పాట్లో 2, ఆస్పత్రిలో 5 మృతి. అమర్నాథ్ యాత్రికులకు భద్రత కల్పించలేమా? కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవం ఆ పరమశివుడు. గంగే తన నెత్తిన ఉన్న చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే కరిగిపోయి వరాలిచ్చే భోళాశంకరుడు. ఈ భూమి మీద ఉన్న అన్ని శివలింగాలు కాలంతో పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. కానీ హిమాలయాలలో అమర్నాథ్లో కొన్నాళ్లు మాత్రమే హిమలింగ రూపంలో దర్శనమిస్తాడు. అందుకే ఆ పరమశివుడి దర్శనం కోసం దుర్భేద్యమైన దారిలో కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా భక్తకోటి సాహసయాత్ర ప్రాణాలకు తెగించి సాహసాలతో కూడిన ఈ పుణ్యయాత్ర ఇప్పుడు నరకయాత్రగా మారుతోంది. వరుస ఉగ్రదాడులతో భక్తుల ప్రాణాల్ని అనంతవాయువుల్లో అమర్నాథ్ యాత్రికులపై దాడి జరగటం ఇదేమీ మొదటిసారి కాదు. ఒక్కసారి చరిత్ర పేజీల్ని తిప్పించుకొండల్లో ఎన్నో నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఎక్కడి వరకో ఎందుకు, గత వారమే అమర్నాథ్ నుంచి వస్తున్న తెలుగు యాత్రికులపై ఉగ్రదాడి జరిగింది. అయినా ఆ దాడిని సైన్యం కవర్ చేసుకొచ్చింది. ఆ నిర్లక్ష్య ఫలితంగా ఇప్పుడు మరో ఉగ్రదాడి జరిగింది. సోమవారం రాత్రి అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్ర ముగించుకుని వస్తున్న బస్సు రాత్రి 8:20 ఖనాబల్ ప్రాంతానికి చేరుకోగానే అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో బస్సుతో పాటుగా ఎస్కార్ట్ సెక్యూరిటీ లేకపోవటమే 7 యాత్రికులు ఉగ్రతూటాలకు బలైపోయారు. మరో 32 మంది వరకు తీవ్రంగా గడిచిన కొన్ని రోజులుగా భద్రతా దళాలపై పదే తాము చేసిన దాడులు విఫలం కావడంతో ఉగ్రవాదులు అసహనంతో యాత్రికులపై కాల్పులు జరిపారన్నది సైన్యం చెప్పుకొస్తున్న మాట. నిజానికి సోమవారం ఉదయం నుంచే అనంతనాగ్ జిల్లాలో కాపు కాసిన ఉగ్రవాదులు పదే బుల్లెట్ల వర్షం కురిపించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై బోటెంగులోని ఓ పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారు. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ బంకర్ కావటం, పోలీసులు ధీటుగా సమాధానం చెప్పడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత ఖనాబల్ సమీపంలో పోలీస్ పికెట్ పైన కాల్పులకు తెగబడ్డారు. కానీ అక్కడ ధీటైన సమాధానం రావటంతో అసహనంతో పారిపోయారు. ఉగ్రవాదులు పారిపోతున్న తరుణంలోనే వారికి అమర్నాథ్ యాత్రికుల బస్సు తారసపడింది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తున్న బస్సును చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారన్నది సైన్యం చెబుతున్న మాట. భద్రతా దళాల వాదనలు ఎలా ఉన్నా దాడి వెనుక చాలా వైఫల్యాలు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. దాడి సమయంలో బస్సు ఆ దారిలోకి రాగానే అక్కడే చీకట్లో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు వేగాన్ని ఒక్కసారిగా పెంచి ముందుకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ తూటా బస్సు డ్రైవర్ ని తాకి ఉన్నా, డ్రైవర్ భయపడి బ్రేకులు వేసి ఉన్నా బస్సులో ఉన్న యాత్రికులందరినీ తీవ్రవాదులు పొట్టనబెట్టుకునేవారు. నిజానికి భద్రతా దళాల వైఫల్యాలకు 7 భక్తులు అన్యాయంగా ఉగ్రతూటాలకు బలైనా బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి మిగిలిన వారి ప్రాణాలు కాపాడింది. ఉగ్రదాడికి గురైన ఓం ట్రావెల్స్ బస్సు మధ్యలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో బస్సు బయలుదేరటం లేట్ అయింది. బస్సు ఆలస్యం కావటం వల్లే సెక్యూరిటీ సిబ్బంది ముందుకు వెళ్లిపోయారని, ఇదే తీవ్రవాదులకు అవకాశంగా మారిందని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. తీవ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు యాత్రికులు ఉన్న బస్సుని వేగంగా నడిపి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సలీంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తీవ్రవాదులు ఆపకుండా కాల్పులు జరుపుతున్నా బస్సును ఆపకుండా ముందుకు తీసుకువెళ్లడం వల్లే ఇంతమంది ప్రాణాలు కాపాడగలిగానని చెప్పుకొచ్చాడు డ్రైవర్. दिन तो मालिक ने मेरे को हिम्मत दी बराबर, और हिम्मत से मैं निकला. मालिक की मर्जी थी बचाना, तो मेरे हाथ में था, तो हिम्मत मेरे को दी. इसके लिए मैं चल पड़ा गाड़ी लेके. अचानक से रात में 8:30 बज रहे थे. 8 बजे के करीब पहले सामने से फायरिंग किया था कांच पर, और इतना फायरिंग चला हद से ज्यादा. इसके लिए मैं गाड़ी चलाता ही रहा, आड़ा सो के गाड़ी चलाता. आड़ा सोने की वजह से जो ये भय को लग गया सब गोली.
ఈ బస్సు యాత్రకు వెళ్లేందుకు అమర్నాథ్ ఆలయ బోర్డు వద్ద రిజిస్టర్ చేయించకుండానే యాత్రకు వెళ్లిందని, లేకపోతే భద్రత కల్పించేవాళ్లమన్నది సైన్యం చెబుతున్న మాట. ఇదొక్కటే కాదు, అమర్నాథ్ ఆలయ బోర్డు నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత యాత్రికుల బస్సులు రహదారులపై ప్రయాణించడం నిషేధమని, అయినా సరే వాళ్లు ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్లే ఉగ్రవాదుల దాడికి గురయ్యారన్నది భద్రతా దళాలు చెబుతున్న మరో కారణం. ఇలా కారణాలు ఏదైనా, తప్పులు ఎవరివైనా 7 భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై తీవ్రవాదుల దాడిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా జమ్మూలో బంద్ పాటించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు భద్రతా బలగాలను భారీగా మోహరించి యాత్రను కొనసాగిస్తున్నారు. काश्मीरियत की तरोताजगी आज भी कश्मीर के लोगों ने बरकरार रखी है. किसी ने इस हमले की सराहना कश्मीर में नहीं की है, और हमला जो हुआ है वो तो आतंकवादियों का हमला था. और आज जब मुझे इस बात की जानकारी प्राप्त हुई कि समाज के सभी सेक्टर ने कश्मीर में इसको कंडेम किया है, इसकी निंदा की है, तो मेरे हौसले की अफजाई हुई है. ఈ దాడిలో మరణించిన భక్తులంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే. దీంతో గుజరాత్ ప్రభుత్వం కూడా అత్యవసరంగా స్పందించింది. గుజరాత్తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అర్ధరాత్రి సమావేశమై తమ రాష్ట్ర భక్తుల పరిస్థితిని పర్యవేక్షించారు. చనిపోయిన వారి మృతదేహాలను ప్రత్యేక విమానాలలో వారి వారి స్వస్థలాలకు తీసుకువెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దగ్గరుండి మరీ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. कल रात से पूरा तंत्र, गुजरात गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट, जम्मू कश्मीर गवर्नमेंट, मिलिट्री के सभी तंत्र, सब लोग कल से उस व्यवस्था में लगे हुए थे. आज एयरफोर्स के हवाई जहाज से 7 लोग जो शहीद हुए हैं उनकी डेड बॉडी आई है, और 19 लोग जो घायल हुए उसको भी साथ में लेकर आए हैं. తీవ్రవాదుల దాడి తర్వాత యాత్ర దారి పొడవునా భారీగా భద్రతా దళాలు మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా జమ్మూలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడికి తెగబడింది లష్కరే తోయిబా తీవ్రవాదులని సమాచారం ఉండటంతో సదరు ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అమర్నాథ్ యాత్రికులపై తీవ్రవాదుల దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇది యాత్రికులపై దాడి కాదంలా ఐక్యతపై జరిగిన దాడి అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. జమ్మూ, అహ్మదాబాద్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. జమ్మూలో బంద్ పాటించారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైందని, అందుకే తీవ్రవాదులు రెచ్చిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఒక్క రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలంటూ ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ దాడిని అమెరికా, జర్మనీ తీవ్రంగా ఖండించాయి. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టు గ్రూపులు చెలరేగుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.